ఉద్యమ సందర్భం నుంచి. కానీ సాయి కోసం ఒక సభ జరుగుతుంది, అది ఇటువంటి సభ అవుతుందని చెప్పేసి నేను జీవితంలో అనుకోలేదు. ఇటువంటి సభలు ఎవరికి జరగవద్దు అని కూడా నేను కోరుకుంటున్నాను. అది మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, మాట పెగలట్లేదు. అయినా సరే కొన్ని విషయాలు, ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు పంచుకోవాలన్న దాంతో నేను మీతో పంచుకుంటున్నాను. సాయి గురించి చెప్పాలంటే సాయి నిజంగానే ఒక ఆయుధం. కానీ ఆ ఆయుధం పదునెక్కింది మాత్రం కేసీఆర్ గారు, హరీష్ అన్న వీళ్ళ వల్ల మాత్రమే సాయి ఆయుధం పదునెక్కింది. పదునెక్కి తెలంగాణ మొత్తం తిరిగింది, తెలంగాణలో ప్రతి గడపకు చేరింది, ప్రతి ఇంటికి చేరింది. ఇంకా సాయి ఎన్నో పుట్టినప్పటి నుంచి